11 సంవత్సరాలు 11వ యానివర్సరీ మనం చేసుకోబోతున్నాం జూన్ 21వ తారీఖు. దీని గురించి ప్రజలు మరింత అవగాహన పెంచాలి, వాడకం పెంచాలి అనే దాంతో మా యోగశక్తి సాధన సమితి ఆయుష్ డిపార్ట్మెంట్ అనుమతితో మన కాలేజీలో చేశాము. ఇవాళ హాస్పిటల్, ఆయుర్వేదం కాలేజీ, ఆయుర్వేద హాస్పిటల్, అలాగే కాలేజీల్లో రకరకాల ప్లేసుల్లో ఈ కార్యక్రమం గురించి చెప్తూ ముఖ్యంగా ఏంటంటే మోడీ ఫిట్నెస్ మంత్ర గురించి అలవాటు చేయాలి అని చెప్పొచ్చాం. ఏంటి మోడీ ఫిట్నెస్ మంత్ర అని ఏంటి అంటే ఒక 5 అంశాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అదేంటంటే కరోనా వచ్చి జనం చచ్చిపోతా ఉంటే పాప మోడీ గారు చూడలేక నేను ఫిట్గా ఉండటానికి మంత్ర ఇదిగో నేను ఇలా చేస్తున్నా అని ప్రాక్టికల్గా అందరికీ ఒక వీడియో రూపంలో ఇచ్చారు బయటికి. ఆ వీడియోలో ఏముందో చెప్తా. ఆయన ఏం చేశాడంటే ఒక కర్ర తీసుకుని ఎట్టెట్ట అనుకుంటా ఒక చెట్టు చుట్టూ తిరుగుతాడు. ఏం చేశాడో ఒక చెట్టు చుట్టూ తిరుగుతాడు. ఆ తిరిగే క్రమంలో మట్టిలో, నీళ్ళల్లో, చెక్క మీద, గురకరాళ్ళలో ఈ కర్రతో తిరుగుతాడు. ఏంటి దాని అర్థం ఏంటి అంటే బాహ్య పంచభూతాలు ఎలా అయితే ఉన్నాయో అంతరంగ పంచభూతాలు అలాగే ఉన్నాయి. బాహ్య పంచభూతాలు ఏంటి? ఆకాశము, అగ్ని, భూమి, వాయువు, నీరు. ఈ పంచభూతాలు కొన్ని వేల సంవత్సరాలుగా స్థిరమైన విధంగా ఉండటం మూలంగా ప్రకృతిలో ఎలాంటి ఉపద్రవాలు లేకుండా మనం సేఫ్గా ఉన్నాం. ఎట్లా అయితే బాహ్య పంచభూతాలు ఉన్నాయో మనలో కూడా పంచభూతాలు లోపల కూడా పంచభూతాత్మకంగా పనిచేస్తూ ఉన్నాయి. అయితే బయట ఆకాశం చేసే పని ఏంటి అని చూస్తే శుద్ధి. అలా శుద్ధి చేసేటువంటి అవయవాలు మన బాడీలో ఏంటి అంటే లివర్ అండ్ గాల్ ఉన్నాయి. బయట వాటర్ చేసే పని ఏంటి? క్లీనింగ్. ఆ క్లీనింగ్ పని మన బాడీలో కిడ్నీ, యూరినరీ బ్లాడర్ చేస్తాయి. కిడ్నీ, యూరినరీ బ్లాడర్ చేస్తాయి. అలాగే బయట వాయువు అంటే మన బాడీలో ఊపిరితిత్తులు, పెద్ద ప్రేగులు. బయట ఎర్త్ అంటే మన బాడీలో స్టమక్ అండ్ స్ప్లీన్. అలాగే అగ్ని అంటే బయట అగ్ని అంటే మన బాడీలో హార్ట్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. ఈ అవయవాల పనితీరులో వచ్చే మార్పుల మూలంగా మన బాడీలో రోగాలు, రుగ్మతలు వస్తున్నాయి. ఈ అవయవాల పనితీరు సమస్థితిలో ఉంటే ఈ రోగాలు, రుగ్మతలు తగ్గిపోతాయని ఆయన భావించి తను బాడీ ఫిట్గా ఉండటానికి కారణమైన దాని గురించి చెప్పాడు. ఏంటంటే మన బాడీలో తగ్గిన అవయవాల్లో తగ్గిన శక్తి అరికాళ్ళల్లో, అరచేతుల్లో, చెవుల్లో స్టోర్ అవుతుంది అని. అలా స్టోర్ అయిన శక్తిని ఇలా అనడం ద్వారా అరచేతుల్లో స్టోర్ అయిన శక్తి రీబ్యాక్ అవుతుంది, పునఃశక్తివంతం అవుతుంది, ఆరోగ్యం వస్తుంది. చిన్న ప్రక్రియ ద్వారా మంచి జరుగుతుంది అనే దాంతో ఆయన చెప్పిన ఇది నిజమేనా అని పరిశీలించిన వాళ్ళందరికీ ఇది నిజమే, ఇది నిజమే అని తేల్చబడింది. అట్లాగే ఇంకొక ప్రక్రియ ఏంటంటే చెవుల్లో స్టోర్ అవటం.
అరికాళ్ళల్లో, అరచేతుల్లో, చెవుల్లో కనుక మర్దన రోజు చేసుకున్నట్లయితే ఆరోగ్యవంతులు అవుతున్నారు అని. ఏం చేయాలి అంటే 3 నిమిషాల పాటు కుడి చేతిని ఎడమ చెవిని మర్దన చేయాలి. 3 నిమిషాల పాటు ఎడమ చేతితో కుడి చెవిని మర్దన చేయాలి. ఇంకో 3 నిమిషాలు ఇలా ఏ చెవి ఆ చేతితో మర్దన చేయటం మూలంగా మీకు ఏం చెప్పాను? 2 ప్రాసెస్. ఒకటి మీకు ఇచ్చిన స్టిక్, ఇది ఒకటే. ఏదో ఫోటో వీడియోల కోసం కొంచెం పెద్దగా పెట్టాం కానీ అది సరిపోతుంది. అది ఏమవుతుందంటే మనం జేబులో పెట్టు తిరగడానికి ఎప్పుడు కావాల్సి అప్పుడు వాడుకోవడానికి కింద ఉంది. 2 అయిపోయినాయి. ఇంకొక 3 ఏంటంటే అరికాలలో స్టోర్ అయిన శక్తి రీబ్యాక్ అవటానికి బేర్ఫుట్ చెప్పులు లేకుండా గతుకుల నేల మీద కొద్దిసేపు కనుక వాకింగ్ చేసినట్లయితే ఆ శక్తి మళ్ళీ రీబ్యాక్ అయ్యి ఆరోగ్యవంతులు అవుతారు. అట్లాగే ఇంకొక ప్రక్రియ ఏంటి అంటే బ్రీతింగ్, ఏంటది? ప్రాణాయామ. ఆ ప్రాణాయామ ఎలా చేయాలి అనేది నేను ఒకసారి చెప్తాను, చూడండి. మీరు కూడా నాతో కలిసి చేయండి. ప్రాణాయామ ఇష్యూలో చాలా మంచి ప్రక్రియ అది. అదేంటంటే నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామ. నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామ. నమస్కార ముద్ర అంటే ఇలా పెట్టాలి. ఓంకార ప్రాణాయామ నేను ఒకసారి చేస్తాను, తర్వాత మనం కలిసి చేస్తాం. ఓకే, ముక్కుతో గాలి తీసుకోవాలి. అందరూ చేయండి. ఒకసారి 3 సార్లే, ఎక్కువ సార్లు వద్దు. జస్ట్ ఇలా మంచిది అని చెప్పడం కోసం. అమ్మ ఓంకార ప్రాణాయామ చేయడమ్మా. ఓంకార ప్రాణాయామ పెట్టుకో. ముక్కుతో గాలి తీసుకోండి. మనిషి యొక్క ఆయుర్దాయం వాళ్ళ శ్వాసల సంఖ్య మీద ఆధారపడుతుంది. మనిషి సాధారణంగా ఏంటంటే 12 నుంచి 15 శ్వాసలు తీసుకున్న వాళ్ళకి పూర్ణాయుష్ 100 ఏళ్ళు పొందుతారు. ఇప్పుడు మనం 3 శ్వాసలు అర నిమిషంలో చేసాం. అంటే ఏం చేసాం? మనం సగాన్ని తగ్గించాం మొదటి ప్రయత్నం. ఇది చేయగా 2-3 శ్వాసలు నిమిషానికి వచ్చేలాగా ఉంటుంది. కాబట్టి మన ఆయుర్దాయం బాగా పెరుగుతుంది. ఈ ఓంకారం చేసినప్పుడు ఏంటంటే అంతరశుద్ధి, రక్తశుద్ధి జరుగుతుంది అని నిరూపించబడింది. శక్తి పెరగటం మూలంగా 1, 2 శుద్ధి జరగటం అనేది 2. ఈ రెండింటి మూలంగా వాళ్ళకి ఆరోగ్యం సిద్ధిస్తుంది అని. అక్కడ హిమాలయాల్లో యోగులు ఇలా చేసి ఒక్క ఓంకారం 2 నిమిషాలు కూడా చేసేలాగా తయారయ్యి వాళ్ళ చావుని వాయిదా వేసుకుంటూ చచ్చే వరకు బలీయంగా ఉండేలాగా మారటానికి ఈ నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామం బాగా ఉపయోగపడింది అని. మనం చేసినా మనకు అట్లా ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది అని. ఇంకా ఏం జరుగుతుంది అని చూస్తే
ఈ ఓంకార ప్రాణాయామం చేసినప్పుడు మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రాల చక్రాలుగా చైతన్యవంతమై శక్తివంతమై అనారోగ్యాల నుంచి బయటపడేలాగా మారుతా ఉన్నాం. ఇంకొకటి ఆఖరి చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తాను. మీరు మీ మందుల కోసం పరిగెడుతున్నారు. కానీ ఏంటది అంటే మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ టూల్ మనలో ప్రాణశక్తి పెరగటానికి. దాన్ని ఎలా చేయాలి అని చెప్పే ముందు ఈ ప్రాణశక్తి అనేది అతి ముఖ్యమైన అంశం ఎలా అనేది చెప్తాను. కొంచెం వినండి, తర్వాత మనం ఆఖరి చేసేసి క్లోజ్ చేసేద్దాం. ప్రాణశక్తి ఉంటే ఎలా ఉంటాం మనం? బాగుంటాం. ప్రాణశక్తి జీరో అనుకోండి, కదలిక ఉండదు కదా. అది 1% ప్రాణశక్తి ఉందనుకోండి, ముక్కు దగ్గర తెలుసు బతికే ఉన్నాడు. 3% ప్రాణశక్తి ఉందనుకోండి, ఆ మనిషిలో మంచం మీద కదులుతాడు, గడ్డి చుట్టూ చెప్పచ్చు, బతికే ఉన్నాడు. 5% ఉంటే ఏదోలాగా బెడ్ దిగ్గలుగుతాడు. 10% ఉంటే పెళ్లి నడక నడవగలుగుతాడు. 20% ఉంటే 4 అంతస్తులు ఎక్కి దిగ్గలుగుతాడు. 30% ఉంటే ఒక 10 కిలోమీటర్లు వెళ్ళి రాగలుగుతాడు. 40% ఉంటే రోజంతా ఆనందంగా పని చేయగలుగుతాడు. 50% ఉంటే ఒక వ్యక్తి నలుగురు పని చేయగలుగుతాడు. ఇప్పుడు నలుగురు పని ఒక్కడే చేయగలుగుతాడు. అదే 60% ఉంటే 50 కేజీల బస్తా నెత్తినేసుకుని ఒక 10 కిలోమీటర్లు వెళ్ళి అమ్ముకుని మళ్ళీ అంత సరుకు తెచ్చుకోగలుగుతాడు. ఇప్పుడు నేను సమాజాన్ని అడిగే మాట ఏంటంటే 50 కేజీల బరువు 10 కిలోమీటర్లు తీసుకొచ్చేలాగా ఎవరున్నారు అని. ఒకరున్నారా? మీ ముత్తాత, వాళ్ళ తాత. ఈ 70 ఏళ్ల ఈ ఆధునిక వైద్య విధానాలు ప్రబలిన తర్వాత ఏమైంది? శక్తిహీనత అనేది భారీగా వచ్చేసింది. ఆ శక్తిని పెంచుకోవడానికి మన మోడీ గారు చెప్పిన ఈ 5 విధానాలు అద్భుతంగా ఉపయోగపడతాయని. ఆ 5 ఏమని చెప్పాను? మెడిటేషన్ అని. ఆ మెడిటేషన్ కూడా నమస్కార ముద్రలో చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని, మెడిటేషన్ ద్వారా అద్భుతమైన ప్రాణశక్తి లభిస్తుంది అని, కాకపోతే కుదరాలి అని. ఆ కుదరడం కోసం ఈ నమస్కార ముద్ర నిరంతర ప్రయత్నం చేయడం ద్వారా ప్రాణశక్తి పెంచుకునేలాగా ఉన్న ఈ ప్రాణశక్తి మార్గాలను యోగాలో 5 కోశాల్లో ఇది రెండవది. 1 అన్నమయ కోశ, 2 ప్రాణమయ కోశ, 3 మనోమయ కోశ, 4 జ్ఞానమయ కోశ, 5వది ఆనందమయ కోశ. ఈ 5 కోశాల్లో అతి ముఖ్యమైనది ప్రాణమయ కోశ. ఈ ప్రాణమయ కోశాల్లో ఉత్పన్నమయ్యేది ఏంటి అంటే ప్రాణశక్తి. అది ఉంటే మనం బాగుంటాం, లేకపోతే అనారోగ్యం, ఇంకా లేకపోతే సావు. అది పెరిగితే ఆరోగ్యం, ఇంకా పెరిగితే ఆనందం, ఇంకా పెరిగితే పరిపూర్ణ ఆయుష్. కాబట్టి ప్రాణశక్తి మార్గాల మీద దృష్టి పెట్టి మీరు ఆచరిస్తూ మీ తోటి వాళ్ళకి తెలియజేసి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండేలాగా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సహకరించిన మన హోమియో హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ జగదీశ్వరరావు గారు, అలాగే ప్రిన్సిపల్ రమాదేవి గారు, అలాగే కాలేజీ మరి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, స్టూడెంట్స్, విచ్చేసినటువంటి మరి చికిత్స కోసం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.